ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వం 2 సార్లు పిలిస్తే కూడా చర్చలకు రాలేదన్నారు. సమ్మెకు వెళ్తున్నారా లేకపోతే ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ప్రజెంట్? సమ్మె నోటీస్ ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్, గవర్నమెంట్. సమ్మె నోటీస్ ఇవ్వడానికి కారణం ఈ రెండే. కింది స్థాయి డిపో మేనేజర్ దగ్గర నుంచి ఎండి వరకు వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం కార్మికుల పట్ల బాగలేకపోవటం వల్ల సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. కార్మికులు విపరీతమైన ప్రెజర్కి గురవుతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో 8 గంటల పని దినాలు, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం 8 గంటల పని దినాలు ఉండాలి. ఇప్పుడు 8 గంటల పని దినాలు లేవు. 16 గంటలు, 18 గంటల పని దినాలు. ఒక డ్రైవర్, కండక్టర్. ఒక డ్రైవర్ 600 కిలోమీటర్ల డ్యూటీ చేస్తాడా? 600 కిలోమీటర్ల డ్యూటీ ఒక డ్రైవర్ చేయాలి. అప్పుడు ఎంత స్ట్రెస్, ఎంత ఒత్తిడికి గురవుతాడు ఆ డ్రైవర్? అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అసలు మోటారు రవాణా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్నే మీరు వైలేట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఆ చట్టాన్నే మీరు తొంగలో తొక్కేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. స్టీరింగ్ల మీద చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. పక్షవాతానికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఏం చేయాలి అనే దాని మీద కార్మికులు అందరితో కూర్చొని మాట్లాడితే సమ్మె తప్ప మరో మార్గం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం కేవలం సమ్మెనే. అంటే సమ్మె చేయటం ఏదో మాకు షోకేం కాదు. సమ్మె చేయటం అనేది సమస్యల పరిష్కారం కోసం. సమ్మె నోటీస్ ఇచ్చినాం. మేనేజ్మెంట్గా మీకు బాధ్యత లేదా? మీరు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి లేదా? లేబర్ కమిషనర్ మేనేజ్మెంట్ని పిలిచినప్పుడు లేబర్ కమిషనర్ దగ్గరకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యానికి లేదా? ఒకసారి 10వ తారీఖు పిలిస్తే యాజమాన్యం రాదు, 17వ తారీఖు పిలిస్తే యాజమాన్యం రాదు. ఇంత నిర్లక్ష్యమా? కార్మికులు అంటే మీకు ఇంత నిర్లక్ష్యమా? ఇక్కడే తెలుస్తుంది కదా యాజమాన్యం స్ట్రాటజీ ఏంటి అనేది. అంటే వాళ్ళు కూడా అనుకోవచ్చు సమ్మెలో అంటే సంఘాలు లేవు కదా, ఆర్టీసీలో సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి కదా, కార్మికులు ఎవరిని పట్టించుకుంటారు, ఎవరు కార్మికులంతా ధైర్యం చేసే పరిస్థితి లేరని అనుకుంటుంది కావచ్చు మేనేజ్మెంట్. సంఘాలు లేవనే చెప్పే అధికారం ఈ యాజమాన్యానికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ హక్కు ఇది. పార్లమెంట్లో అమెండ్మెంట్ జరిగిందా? రాజ్యాంగంలో మార్పు వచ్చిందా? రాజ్యాంగంలో ఏమన్నా సవరణ వచ్చిందా? అప్పుడు ట్రేడ్ యూనియన్ గురించి మాట్లాడండి. ఈ ప్రభుత్వం ఏమైనా ట్రేడ్ యూనియన్లు లేవని వాళ్ళు ఏమన్నా జీవో రిలీజ్ చేశారా? అప్పుడు మాట్లాడండి. ఈ యాజమాన్యం ఆర్టీసీలో సంఘాలు లేవు, యూనియన్ లేవు అని ఏమన్నా సర్క్యులర్ ఇచ్చిందా? అప్పుడు మాట్లాడాలి ఈ యాజమాన్యం. అంతే తప్ప ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు లేవు అనే హక్కు యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎవరికి లేదు. చేస్తున్నట్టు ఇంతవరకు అంటే కింది స్థాయి ఉద్యోగులు చాలా వేధిస్తున్నారు, చిన్న చిన్న తప్పులకే ఉద్యోగస్తులు తీసేస్తున్నారని మీరే చెప్పారు మీటింగ్ లో. మరి ఏం చేస్తున్నారు సంఘాల వాళ్ళంతా? అదే కదా, మేము ఫేజ్డ్ మేనర్లో ఉద్యమాలు చేస్తున్నాం. సంఘాలు ఉండి దశల వారీ ఉద్యమాలు చేస్తున్నాం. అగెనెస్ట్ మేనేజ్మెంట్, అగెనెస్ట్ గవర్నమెంట్ దశల వారీ ఉద్యమాలు చేసే ఒక పార్టీని కూర్చోబెట్టాం పక్కన. ఇప్పుడు ఇంకో పార్టీ వచ్చింది అధికారంలోకి. మరి వారు కూడా అదే చవి చూస్తూ ఉంటే మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది పార్టీల గురించి కాదు, కార్మికుల సమస్య పరిష్కారం కావాలా, ఈ సంస్థ పరిపుష్టంగా ఉండాలా, అది మేము అనేది. మా ఆస్తులు ఈ సంస్థకే ఉండాలా, ఆర్టీసీ ఆస్తులు ఆర్టీసీకే ఉండాలా, ఆర్టీసీ ఆస్తులు కార్పొరేట్ సంస్థలకి పోకూడదు, అది మా ఉద్దేశం. ఆస్తులు అంటే గుర్తొచ్చింది, లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆర్టీసీకి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. మరి ఎందుకు కనీసం కార్మికులకు ఇంత కష్టకాలంలో ఆర్టీసీని మరి ఎందుకు పైకి తీసుకురాలేకపోతుంది అటు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ? ఆర్టీసీకి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు లేవని కాదు. ఆర్టీసీకి ఆస్తులు ఉంటే ఇప్పుడు కార్మిక సమస్యకు పరిష్కారానికి ఈ ఆస్తికి సంబంధం ఏంటి? ఓ డ్రైవర్ రిమూవ్ అయ్యాడండి. ఒక డ్రైవరు ఇంటి దగ్గర నుంచి వచ్చి డ్యూటీ తీసుకుందామని బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఊదమంటారు వచ్చి డ్రైవర్ని. ఆ బిఎస్సి టెస్ట్లో ఆయన ఊదితే ఒక 10% వచ్చింది అనుకోండి, వెంటనే దాని మీద రిపోర్టు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. దీనికి ఆస్తికి సంబంధం లేదు. వెంటనే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఇప్పుడు నేను తాగేవాడిని కాదు, మీరు తాగరు. మీరు వెళ్ళి మా ఆర్టీసీలో ఉన్న మిషన్ దగ్గర ఊదండి, మీకు కూడా 10% వస్తుంది. మీరు తాగొచ్చారా? కాదు. ఎందుకు వస్తుంది 10%? స్ప్రైట్ తాగినా కూడా 10% వస్తుంది. ఎందుకు? ఇట్ ఈజ్ సైంటిఫిక్. స్ప్రైట్లో 10% ఆల్కహాల్ ఉంటుంది. అది తాగొచ్చి మిషన్ ముందు ఊదిన 10% చూపిస్తుంది. అంత మాత్రం చేత అతను తాగుబోతని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారా? ఎవరిచ్చారండి మీకు ఈ హక్కు? యాజమాన్యానికి ఈ హక్కు ఎవరిచ్చారు? ఎందుకు రిమూవల్ చేస్తున్నారు? అరే, ప్రతిదానికి కొన్ని
రీజన్స్ ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవన్నీ ఏమి పాటించకుండా డూ వాట్ ఐ సే నేను ఏది చెప్తే అది చేయాలా. నేను డ్రైవర్ ఉద్యోగం చేయంటే డ్రైవరే చేయాలా. నువ్వు కండక్టర్ ఉద్యోగం గడ్డి పీకంటే గడ్డి పీకాలా. నువ్వు గోడ కట్టంటే గోడ కట్టాలా. అట్లుందా పరిస్థితి అంటే ఇప్పుడు ఉంది ఆర్టీసీలో? పరిస్థితి ఆర్టీసీలో. అంటే అంటే మీరు అడగండి. అటువంటి వెట్టి చాకరీ చేపిస్తారా Yes. ఉద్యోగస్తులతో? అటువంటి వెట్టి చాకరీ, దుర్మార్గమైనటువంటి వెట్టి చాకరీ ఆర్టీసీలో నడుస్తుంది ఇవాళ. మీరు అడగండి కార్మికులు ఒక బస్ స్టేషన్కి వెళ్ళి డ్యూటీలు ఎలా ఉన్నాయని. డిపోలోకి వెళ్ళిన తర్వాత గ్యారేజ్లో కార్మికుల్ని, మెకానికల్ని, శ్రామికుల్ని, హెల్పర్లని మీరు అడగండి. మీ డ్యూటీలు ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఏం డ్యూటీలు చేపిస్తుంది మిమ్మల్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇవాళ డ్రైవర్లు ఈ కార్గో సర్వీసెస్ పోతుంటారు, వాళ్ళు లగేజ్ వేసుకొని పోవటం ఏందండి, వాళ్ళు మోసుకొని పోవటం ఏంటి? ఎంత అన్యాయం ఇది. అరే డ్రైవర్ అంటే డ్రైవర్ ఉద్యోగం చేయాలా. డ్రైవర్ని టికెట్ కొట్టమంటారు, టికెట్ కొట్టే డ్యూటీ ఎవరిది? కండక్టర్ది. డ్రైవర్ ఎందుకు కొట్టాలా? రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఏమన్నా అయితే సిఎన్టీ ఇర్రెగ్యులారిటీకి డ్రైవర్కి సంబంధం ఏంటి? నో రీజన్. అంతే. మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీసా? ఎస్. దానికి అప్పీల్ ఉండదు, రివ్యూ ఉండదు, థర్డ్ అప్పీల్ ఉండదు, ఏ ఉండదు. మొత్తం టోటల్ బిఎస్సి టెస్ట్లో అన్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అప్పీల్స్ అన్ని రిజెక్టెడ్. వస్తుందా రాదా కార్మికుడికి ఫ్రస్ట్రేషన్, కోపం వస్తుందా రాదా? ఈ దశలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా? గ్యారంటీగా ఉంది. అందుకే సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఈ సమ్మె నోటీసులో పరిష్కరించే విషయాలు ఒక 6 ఇష్యూస్ తప్ప మిగతా ఇష్యూస్ మొత్తం ఈ యాజమాన్యం పరిష్కరించేయే. ఈ మిగతా ఇష్యూస్ మొత్తం వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ. ఒక చనిపోతే ఇచ్చే అపాయింట్మెంట్ అది కంపాషనేట్ అపాయింట్మెంట్ అండి. చనిపోతే ఇచ్చేది కంపాషనేట్, కారుణ్య నియామకం, జాలి దయతో ఆ కుటుంబం బాగుపడాలని ఇస్తున్నారు. అటువంటి కారుణ్య నియామకాన్ని మేము చేసిన బైలాటరల్ అగ్రిమెంట్ను వైలేట్ చేసి వాళ్ళని కన్సాలిడేటెడ్ పేలో తీసుకుంటావా? ప్రభుత్వంలో రెగ్యులర్ నియామకాలు జరుగుతున్నాయి, సింగరేణిలో రెగ్యులర్ నియామకాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ అంత ఇదా? ఆర్టీసీలో కన్సాలిడేటెడ్ రిక్రూట్మెంట్ జరగాలనా? ఇంత అన్యాయం కాదా? ఆ పిల్లల ఉసురు తగలదా? మరీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆర్టీసీ కార్మికులు నడుస్తున్నారు. అందుకోసం యాజిటేషన్, అందుకోసం సమ్మె, ఈ సమస్యలు పరిష్కరించడం కోసం సమ్మె. అంటే సమ్మె నోటీస్ ఇస్తే సమస్యలు పరిష్కరిస్తారా అని మీరు అనుకోవచ్చు. అది మేము అనట్లే. సమ్మె నోటీస్ ఇస్తే కనీసం యాజమాన్యం పిలిచి మాట్లాడాలని ధర్మం, అది ధర్మం అండి. అరే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే లోపల మీరే చెప్పారు సజ్జనార్ గారు అసలు పట్టించుకోవట్లేదు, సంఘాన్ని లోపల కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి సమ్మెతో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయితే అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత విచక్షణ వివేచన కలిగిన వ్యక్తి. తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తాడు. మాకు ఆ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తారు. ఏదో ఒక దశలో కార్మికులకి న్యాయం ఏం జరుగుతుందో సజ్జనార్ ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి తెలుస్తలేదు. మరి అది ఇట్ ఈస్ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే అది మీరు అక్కడ అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడిగితే మేము జవాబు చెప్పలేము. ఎందుకంటే సజ్జనార్ యాక్టివిటీస్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వం తెలుసుకుంటుంది. ప్రభుత్వం ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు జవాబు. లేదా సజ్జనార్ గారిని అడిగిన ఆయన జవాబు చెప్తారు, ప్రభుత్వానికి తెలిసిందా లేదా అనేది. ఖచ్చితంగా సమ్మెతో చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయని చెప్పేసి ఆ ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్న పరిస్థితి చూద్దాం. గతంలో కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కార్మికుల సమస్యలు పెరిగాయి తప్ప ఒక్కడైతే తగ్గిన పరిస్థితి లేదు. ఇలాగే పోతే మాత్రం ఆర్టీసీ సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చొరవ తీసుకొని మేనేజ్మెంట్పై కొద్ది దృష్టి పెట్టి ఆర్టీసీకి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఆ ఉద్యోగ సంఘాలు కోరుతున్న పరిస్థితి. లేకపోతే సమ్మె అనివార్యం అని చెప్పేసి 21వ తారీఖు ఆల్రెడీ సమ్మె నోటీస్ కూడా ఇచ్చాం. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ఆ లేబర్ కమిషనర్ దగ్గరికి మేనేజ్మెంట్ రాలేదు. ఈసారి కూడా రాకపోతే ఖచ్చితంగా సమ్మెకు పోవాల్సిన పరిస్థితి తప్పేటట్లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ నుర్పాల్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.